హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. మీకు ఎంట్రన్స్ చూసి అర్థమై ఉంటుంది కదా, నుమాయిస్ ఎగ్జిబిషన్ అని. అవునండి, మీరు గెస్ట్ చేసిన కరెక్టే. ఇది నాంపల్లిలో ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్లో. ఈ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరంతో 85th టైం అనమాట. సో జనవరి 1st స్టార్ట్ అయింది. క్లోజ్ ఎండ్ డేట్ వచ్చేసి February 15th. మనం ముందుకు వెళ్తే ఈ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. దాని నుంచి దాటి ఇంకా లోపలికి వెళ్ళాలి. బాబోయ్ రష్ ఉందండి. ఎందుకంటే సాటర్డే, తర్వాత సండే, ఆ తర్వాత January 26th రిపబ్లిక్ డే. సో 3 days హాలిడేస్ కావడంతో చాలా పబ్లిక్ ఉంది. అయితే బైక్ పార్కింగ్ గురించి చెప్పాలి మీకు. బైక్ పార్కింగ్ చాలా లాంగ్లో ఉంది, ఆల్మోస్ట్ 2 kilometers లాంగ్లో ఉంది. సో అక్కడ పెట్టి చాలా దూరం నడిచి లోపలికి రావాలి. సో ఇదంతా పార్కింగ్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 rupees అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇది 2 గేట్లు ఉన్నాయి. ఇది బ్యాక్ గేట్ అండ్ ఫ్రంట్ గేట్ ఇంకోటి ఉంటుంది, ఎగ్జిట్ గేట్. సో నేనైతే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి పబ్లిక్ రష్. స్టాల్స్, ఫుడ్ అండ్ టాయ్స్, పిల్లలకి మంచి హాలిడే స్పాట్ అని చెప్పొచ్చు. కిడ్స్కి, ఫ్యామిలీస్కి. ఎస్పెషల్లీ సంవత్సరంలో ఒక్కసారి అంటే 46 days పెడతారు. ప్రతి సంవత్సరం January 1 నుంచి February 15th వరకు జరుగుతుంది. టైమింగ్స్ ఈవినింగ్ 4:30 to నైట్ 10:30 or 11 PM వరకు ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్లో ఓవరాల్గా 1200+ స్టాల్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కడ చూసినా జనాలేనండి. అండ్ ఏది కొనాలనుకున్నా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, పర్వాలేదు. సో నేనైతే ఇంకా వెతుకుతూ అలా వెళ్ళిపోతున్నాను కాబట్టి ముందైతే షాపింగ్ పని పెట్టుకోలేదు. తర్వాత చూద్దాం అందరం కలిసి అని. సో నేను ఇంకా వెళ్తూనే ఉన్నాను. ఈ స్టాల్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తాను. చూసారా ఎంత పబ్లిక్ ఉందో. ఈ మంత్లో అయితే మంచి హాలిడేస్ వచ్చాయని చెప్పొచ్చు చాలా మందికి. అందుకనే ఎక్కడెక్కడి నుంచో కూడా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ని కవర్ చేసుకుని వెళ్తున్నారు. ఆగ్రా డైమండ్ ఫుడ్ కోర్ట్. నేనైతే ఇంకొకరి కోసం వెతుకుతున్నాను. వాళ్ళు ఎవరో కూడా మీకు ఇంకా వీడియోలో చూపిస్తాను. బట్ స్టిల్ అయితే సో నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వచ్చేసాయని చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చా. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడో మిస్ అయ్యారు. నేను మిస్ అయ్యానో వాళ్ళు మిస్ అయ్యాలో తెలియదు, కానీ స్టిల్ వెతుకుతూనే ఉన్నాను. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసారు ఎంత రష్ ఉందో. వాళ్ళు జెయింట్ వీల్ దగ్గర వెయిట్ చేస్తాను అటు రమ్మన్నారు. అక్కడికి వెళ్తున్నా. ఇంకా ఈ సస్పెన్స్ ఎందుకు, నేను ఎవరిని వెతుకుతున్నానో మీకు చూపించేస్తాను. లార్జెస్ట్ జెయింట్ వీల్ మన నుమాయిస్ ఎగ్జిబిషన్ లోనే ఉంటుంది. హైట్ అంటే భయం ఉన్న వాళ్ళు పక్కన పెడితే జెయింట్ వీల్ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. కానీ అది ఎక్కాలి అంటే ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేయాలి. అంత పెద్ద లైన్. నాకైతే కుదరలేదు ఎక్కడానికి. బికాస్ వాళ్ళతో జాయిన్ అయ్యి ఎక్కుదాం అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ 1 hour అయింది. స్టిల్ సర్చింగ్. తను అటువైపు ఉంది, నేను ఇటువైపు ఉన్నాను. ఇంకొక బ్యాడ్ పార్ట్ ఏంటంటే జియో సిగ్నల్స్ అసలు రావడం లేదు. నా కాల్ కలవట్లేదు, GPS పనిచేయట్లేదు. తప్పిపోయింది. ఇంత జనంలో మొత్తం జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. 1 hour తర్వాత పడుతున్నారు తొందరగా. అలా జనాలకి పైకి తీసేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది. అందుకనే ఎవరు ఏం మాట్లాడినా కూడా సరిగ్గా పక్కన వాళ్ళకి వినిపించట్లేదు. ఈ స్టాల్లో చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేసిన ఆ టోకెన్ ఏదైతే రింగ్ ఉందో, ఆ బాల్ ఆ కాయిన్లో పడగానే ఆ బొమ్మను అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అందుకనే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. మేము ట్రై చేసాం, కానీ మాకు కుదరలేదు. కెమెరాని ఇలా ప్యాన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడుండే జనాలు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారంటే పబ్లిక్ ఏ రేంజ్లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. వాళ్ళ రికార్డింగ్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉండడం వల్ల నేను సైలెంట్ గా రికార్డ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ స్టాల్లో నటుకుమారి అక్క, ఉషా అక్క నైటీస్ అయితే తీసుకున్నారు. 1000 rupees కి 3 nighties. పర్వాలేదు, వర్త్ గానే అనిపించింది. సో ఈ స్టాల్లో డ్రెస్ మెటీరియల్ అండ్ కుర్తా అంట. ఒక సింగిల్ పీస్ 1000 rupees. ప్యూర్ కాటన్ అంట. ఈ స్టాల్లో వుడెన్తో చేసినటువంటి కీ చైన్స్, చేతికి కట్టుకోవడానికి బ్రేస్లెట్స్ అండ్ చిన్న చిన్ని బొమ్మలు, వాల్ హ్యాంగింగ్స్ కంప్లీట్గా ప్యూర్ వుడెన్ అనమాట. బాగున్నాయి. ఈ స్టాల్లో బ్లాక్ మెటల్, అదే ఆక్సిడైజ్ అంటాం కదా, సిల్వర్ జ్యువెలరీ అయితే ఉంది. క్లాత్తో హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. ఏంటి అంటే చూపించి
ఈ స్టాల్లో చిన్న షాపింగ్ అయితే అయిపోయాక సో నెక్స్ట్ ఇంకొక స్టాల్కి మూవ్ అవుతున్నాము. ఇప్పటికే చాలా తిరిగాము, మెల్లిమెల్లిగా కాలు నొప్పులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. కానీ ముందుకి మ్యాజిక్ షో ఉంది, అది కూడా కవర్ చేసుకుందామని వెళ్తున్నాము. కానీ ఎంత ట్రై చేసినా కూడా ఆ మ్యాజిక్ షో అనేది నేను దగ్గరని చూడలేకపోయాను, చాలా క్రౌడ్ ఉంది. సో వీకెండ్ కదా, అందుకనే ఇంత రష్ అన్నమాట. నడవలేని చిన్నపిల్లల కోసం అండ్ పెద్దవాళ్ళ కోసం ఈ ట్రైన్ అయితే పెట్టారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఆ ట్రైన్ వర్క్ అవ్వట్లేదు. లేదు అంటే ఆ ట్రైన్ తో ఆ ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ తో చూపిస్తారనమాట. ఈ స్టాల్ లో పోలీస్ ఆఫీసర్స్ మమ్మల్ని పిలిచి ఉమెన్ సేఫ్టీ గురించి ఒక యాప్ ఉంది మేడం, మీరు చెప్పండి, ఎందుకంటే సింగిల్ గా డ్రైవ్ చేసే వాళ్ళకి, సింగిల్ ఉమెన్ వెళ్లే వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలో మాకు వివరించి చెప్పారు. అండ్ వాళ్ళు చాలా హ్యాపీ అనమాట, ఎందుకంటే మమ్మల్ని గుర్తుపట్టి మాతో ఫొటోస్ దిగి కొంతసేపు మాట్లాడారు. అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ. ఇది ప్రిజన్ స్టోర్, అంటే జైల్లో ఉండే ఖైదీలు వాళ్ళు స్వతగా తయారు చేసినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇది ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. సో లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమేమి చేశారో చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, జైల్లో ఖైదీలు వాళ్ళు ఓన్గా హ్యాండ్మేడ్తో చేసినటువంటి వుడెన్ మొబైల్ హోల్డర్స్, అవి మాత్రమే కాదు క్యాప్స్ ఉన్నాయి, ఉలెన్తో బ్యాగ్స్ కూడా చేశారు. ఇంకా చాలా వస్తువులు అయితే చేశారు. క్లాతింగ్ లైక్ టవల్స్ అండ్ పంచలు కూడా చేశారనమాట. ఇదైతే చాలా నచ్చింది నాకు. మనం వీడియో చేసే పొజిషన్ లో లేము ఇక్కడ. కాదు, ఫోటో తీసావా? ఫోటో కాదు, వీడియో తీసి అంటే తోసేస్తారు జనాలు వెనక నుంచి. సో ఇంకా కంప్లీట్ గా బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు నేను బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇంత ముందు చెప్పాను కదా, మళ్ళీ 2 కిలోమీటర్స్ నడవాలి. అండ్ బైక్ పార్కింగ్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. టోకెన్ చూపిస్తేనే మీకు ఎగ్జిట్ కి అలౌ చేస్తారు, లేదంటే ఇంక అంతే సంగతులు. సో ఆ టోకెన్ జాగ్రత్త. నా బైక్ ఎక్కడ పెట్టానో మర్చిపోకుండా నేను ఫోటో అయితే తీసుకున్నాను. బెస్ట్ మీరు కూడా ఒక స్పాట్ లో పెట్టినప్పుడు అది హ్యాండిల్ లాక్ తీయమని చెప్తారు కదా, అది హ్యాండిల్ లాక్ తీసి వాళ్ళు ఎక్కడ పెడతారో తెలియదు కాబట్టి మీరు కంపల్సరీ ఫోటో తీసుకొని వెళ్ళడం బెటర్. నెక్స్ట్ డే January 26th రిపబ్లిక్ డే కాబట్టి ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో ఎంత బాగా డెకరేషన్ చేశారు. సో ఇదండి నా వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.